కూరాన్ని ఆశకూరం అంటాం. ఆశకూరం దీన్ని ఆశకూరంలో నాలుక సరి నాలుక. తర్వాత ఈ దంతాలనే నిర్మాణాలు ఉంటాయి. దంతాలు కూడా 4 రకాలు ఉంటాయి సార్. కుంతకాలు అంటే 2 1 2 3/2 1 2 3 మానవుడి యొక్క దంత ఫార్ములా. ఇది ఒక దవడ యొక్క సగం భాగాన్ని మనం తీసుకుంటాం దంత ఫార్ములా. 2 1 2 3 అంటే 2 అంటే 4 కుంతకాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ రదరికలు 1 1 1 మొత్తం 4 ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే అది మాంసాహార జీవులు బాగా డెవలప్ అయి ఉంటాయి. కూర దంతాలు అంటారు. నెక్స్ట్ నమ్ములు దంతాలు అంటే అవి మనం తిన్నా ఉన్నాన్ని నమ్ముతాయి. విసురు దంతాలు అంటే పొడి చేసే ఒక బోలస్ లాగా లాలాజల గ్రంథులతో అవి మొత్తం అదంతా లాలాజల గ్రంథులు స్రవించి మొత్తం ఒక 30 నుంచి 40% డైజెషన్ ఇక్కడ మన ఆశకూరంలో స్టార్ట్ అయ్యి తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆహార నాళం ద్వారా వస్తుంది. ఆహార నాళం ద్వారా ఏం చేస్తుందంటే జీర్ణాశయంలోకి వస్తాయి. జీర్ణాశయంలో ఇక్కడ జఠర గ్రంథులు ఉంటాయి సార్. కడుపు లోపల జీర్ణ గ్రంథాల నుంచి జీర్ణ రసాలు కూడా ఉంటాయి. ఆ రసాలు ఇంకా జీర్ణమైన 30-40% జీర్ణమైనటువంటి ఆహారాన్ని వాటిని మళ్ళీ చిలికి ఇంకా ఒక 3-4 గంటలు అక్కడ ఒకటి బాగా డైజెషన్ చేస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఇక్కడ చిన్న ప్రేమ ఉంటుంది సార్. ఇక్కడ చిన్న ప్రేమలో కలిసేటప్పుడు ఇక్కడ పెద్ద మన శరీరం అతిపెద్ద ఆర్గాన్ కాలేయం అనేది. దాని తర్వాత ఇక్కడ క్లోమం ఉంది సార్. కాలేయం నుంచి పైకి రసము, క్లోమం నుంచి క్లోమ రసాలు ఉత్పత్తి అయ్యి ఇంకిత ఆహారం పూర్తిగా డైజెషన్ అవుతుంది. చిన్న ప్రేమలోకి వస్తుంది. చిన్న ప్రేమ లోపల మొత్తం అది 6 గంటల పొడుగు ఉంటుంది. ఇక్కడ కూడా ఇక్కడ చిన్న ప్రేమ డైజెషన్ అందులో కూడా బ్రహ్మస్ గంటలు ఉంటాయి. అవి ఒక డైజెషన్ చేసి వ్యాపన పద్ధతి లోపల మనం తిన్న ఆహారము పిల్లవాడు మంచి పోషకాహారం తీసుకొని తిన్న ఆహారము ఇక్కడ ఈ వర్కింగ్ మోడల్ ద్వారా తిన్న ఆహారము ఆ పోషకాలు జీర్ణమై ఆ శక్తి అంతా కూడా వ్యాపార పద్ధతిలో శరీరంలోకి వెళ్ళిపోయి అది మనకు పనులు చేసుకోవడానికి సహకరిస్తానని వాడు అవగాహన చేసుకుంటాడు. దీని ద్వారా పట నైపుణ్యాలు డెవలప్ చేసుకుంటాడు. ఆశకూరం లోపల దంతాలు ప్రతిరోజు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ మనిషి ఇక్కడ ఈ దంతాలతోటి ప్రతిరోజు పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఆశకూరంతో డైజెషన్ కాబట్టి దంతాలు ఈ విధంగా 4 రకాలను తెలుసుకుంటాడు. ఆశకూరంలో జీర్ణ గురించి అవగాహన చేసుకుంటాడు. తర్వాత జీర్ణరసాల ఉత్పత్తి గురించి అవగాహన చేసుకుంటాడు. కాలేయం నుంచి కాలేయ రసం, క్లోమ నుంచి క్లోమ రసాల ఉత్పత్తి అయితే అని అతను అవగాహన చేసుకుంటాడు. చిన్న ప్రేవులో జరిగినటువంటి జీర్ణ గురించి అతను అవగాహన చేసుకుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే లో కాస్ట్ మెటీరియల్ తోటి ఇవి ఈ సంక్షిప్తంగా ఇవి అంటే ఇవి క్లీన్ అయిపోయి అన్నీ కూడా ఈ విధంగా జీర్ణ వ్యవస్థ గురించి క్లియర్ గా చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఆహారాన్ని మెత్తగా నమిలి మింగాలనే విషయాన్ని ఇట్లా సార్. ఇది అయిపోయాక మొత్తం వేరే సార్ మొత్తం కంపోజ్ చేస్తారు. సార్ ఇక్కడ ఇది ఆశకూరపు నాలుక ఉంటుంది సార్. ఈ నాలుక కూడా కండరీక నిర్మాణము. ఇది ఏంటంటే ఇది మనం మాట్లాడడానికి నమ్మడానికి తిన్న ఆహారాన్ని మళ్ళీ మింగడానికి అది మనకు సహకరిస్తూ ఉంటుంది. ఒక కండరీకమైన నిర్మాణం అనేది తెలుసుకుంటాడు. ముఖ్యంగా దంతాలు అనేటువంటి జైవిక పదార్థంతో తయారైతే అనేది పిల్లగాడు అర్థం చేసుకుంటాడు. ఇది ఎనామిల్ అనేటువంటి శరీరంలోనే అతి గట్టి పదార్థం ఎనామిల్ అనేది ఉండేది. అది 7+12 ఉంటుంది. 6+12 అయితే మొత్తం ఈ మోడల్ అంతా కూడా వాడు ఈజీగా అర్థం చేసుకోవడానికి అవగాహన చేసుకోవడానికి పట నైపుణ్యాలు డెవలప్ చేసుకోవడానికి